దేవుని నామానికి వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొత్త నిబంధన పత్రికలకు మనకు తెలిసిన సంగతే, సాధారణంగా ఒక రాసే ఫార్మాట్ ఉంటుంది. ప్రారంభ అధ్యాయాలు ప్రధానమైన సిద్ధాంతాన్ని లేకపోతే ఒక డాక్ట్రిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డాక్ట్రిన్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి పత్రికలో కూడా ఈ పద్ధతే ఉంటుంది. ప్రతి పత్రికలో మొదటి కొన్ని అధ్యాయాలు సిద్ధాంతం, ఉపదేశం గురించి ఉంటుంది, క్రైస్తవ బోధ ఉంటుంది. మనం వ్యక్తిగతంగా స్థానిక సంఘాల్లో ప్రాక్టికల్గా ఏం చేయాలో ఆ తర్వాత అధ్యాయాల్లో ఉంటుంది. ప్రతి పత్రిక అలా 2 భాగాలుగా ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రిక కూడా మొదటి 4 అధ్యాయాలు, 3, 4లో సగం క్రైస్తవ మౌలిక సిద్ధాంతం ఉంది. 4వ అధ్యాయం మధ్యలో నుంచి మనం క్రియాశీలకంగా ఏం చేయాలో, ఆచరణాత్మకంగా ఏం చేయాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మధ్యలో కొన్ని అంశాలు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అయితే మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మాట్లాడటం గురించి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఎఫెసీ పత్రికలో ఎందుకనో 4వ అధ్యాయంలో కానీ, 5వ అధ్యాయంలో కానీ, 6వ అధ్యాయంలో కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 5వ అధ్యాయంలో కొంచెం కలిసి ఉన్నాయి కాబట్టి నేను వాటిని ప్రస్తావించట్లేదు. 4వ అధ్యాయంలోవి, 6వ అధ్యాయంలోవి కొన్ని వచనాలు మీ దృష్టికి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ 4:25. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అవయవాలు అనగానే మనకు అర్థమవుతుంది. స్థానిక సంఘంలో మనం ఒకరికొకరు అవయవాలం. శిరస్సు క్రీస్తే. ఒక శరీరంలో మనం ఉన్నాము, ఒక సంఘంలో ఉన్నాము, ఒక శరీరంలో మన అవయవాలము అనే పోలిక మనకు అర్థమైనప్పుడు ఈ సూత్రం లేకపోతే ఈ ఆజ్ఞ, ఈ ఉపదేశం ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. సంఘాన్ని శరీరంతో పోల్చారు. మనందరికీ తెలుసు. మనందరం స్థానిక సంఘంలో అవయవాలం. మీరొక అవయవం, నేనొక అవయవం. సంఘానికి శిరస్సు క్రీస్తు. అయితే ఒకరికొకరు అవయవంలో ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడద్దు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ఆయన చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నా చేతికి ఒక గడ్డ వచ్చిందనుకోండి, లావు గడ్డ వచ్చిందనుకోండి, కానీ నా చేతికి నొప్పి ఏం తెలియట్లేదు అనుకోండి. నా మైండ్ బాగానే ఉంది అని చెప్తుంది అనుకోండి, ఏమవుద్ది? అబద్ధం. అది ఉండి చాలా రోజులు లేక ఎంతకాలం ఏం చేసావయ్యా, ఎంత నెగ్లెక్ట్ చేసావు, ఇది క్యాన్సర్ అన్నాడు అనుకోండి డాక్టరు, ఏమవుద్ది? నాకేం అనిపించలేదండి. అనిపించకపోతే మాత్రం సత్యం చాలా సహవాసంలో చాలా అవసరం అంట. స్థానిక సంఘంలో ఒకరితో ఒకరు సత్యం మాట్లాడటం చాలా చాలా అవసరం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మనము ఒకరికొకరు అవయవలమై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని. ఆ పై వచనంలోనే ఉంటుంది. మీరు దేవుణ్ణి అంగీకరించారు కాబట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి. దేవుణ్ణి అంగీకరించిన, మారు మనసు పొందిన జీవితాల విధానం మీలో ఉండాలి. దానికి తగ్గట్టుగానే మీ మాట తీరు ఉండాలి. మీరు మాటల్లో మార్పు రాకపోతే అది సంఘానికి ప్రమాదం అవుతుంది. ఇది మనం మనసు పెట్టి దీన్ని ఆచరించాలని మనం అనుకోవాలి.
ఇవి మనం అలవర్చుకోవాలి. ఆ వచనం కూడా చూపిస్తాను. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక్క వచనం మీకు చూపిస్తాను. ఆ మాట మీరు చూస్తే బాగుంటుంది. 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవద్దు. తర్వాత 22వ వచనం. మునుపటి ప్రవర్తనలాగా మీరు ఇప్పుడు చేయొద్దు. 2 మాటలు చెప్పాడు అన్నమాట. వాళ్ళలాగా ఉండొద్దు. 2, నువ్వు రక్షించబడటానికి ముందు మునుపు ఎలా ప్రవర్తించావు అలా కూడా ఉండొద్దు. అవి నువ్వు మానేయాలి. ఆ మానేసే క్రమంలో, వాళ్ళలాగా ఉండొద్దు అనుకునే క్రమంలో నువ్వు అర్జెంటుగా మానేయాల్సిన వాటిలో మాట్లాడటం ఒకటి, మాట్లాడే విధానం ఒకటి. స్థానిక సంఘంలో ఏం చేయాలట? అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఇది చాలాసార్లు మనకు అర్థం అవ్వట్లేదు, కానీ చాలా సంఘాలు ఇక్కడే పాడైపోతాయి. మీరేమనుకోకపోతే ఈ మాట అంటాను, మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఏమనలేను. షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ పాడైపోవాలంటే ఈజీ పద్ధతి ఏంటో తెలుసా? ఎవరి కాళ్ళు కబుర్లు చెప్పుకుంటే తిరగటమే. ఏం కబుర్లు? అబద్ధాలు. అంతే, ఆ సంఘం పాడైపోతుంది. ఎందుకంటే ఆ సంఘంలో సత్యం ఉండదు. మీరు కనపడినప్పుడు నేను మీ దగ్గర యాక్ట్ చేసి, నేను కనపడినప్పుడు నా దగ్గర మీరు యాక్ట్ చేసి, పైకి అందరూ నటిస్తూ లేనిపోని పై మాటలు, కపటపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఏముండదు అక్కడ? సత్యం ఉండదు. ఇంక యథార్థత ఉండదు, నమ్మకత్వం ఉండదు. ఎవరెవరు నమ్ముతారు? ఎవరెవరు నమ్మరు. ఎవరికి నిజం చెప్పరు, ఎవరు నమ్మరు. ఎవరికి ఎవరి మీద నమ్మకం? ఏమంటాం దాన్ని? సంఘమేనా? సహవాసమేనా? మన కుటుంబ సభ్యులు మనకు నిజం చెప్పట్లేదు అనుకోండి, ఏమవుద్ది? బాధ కలుగుద్దా? కుటుంబం గందరగోళం అయిపోద్ది. బాధపడటం తర్వాత సంగతి. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోద్ది, ఫ్యామిలీ బ్రేక్ అయిపోద్ది. అదే సూత్రం స్థానిక సంఘానికి అవ్వదా? సేమ్ అప్లై అవుతుంది. అందుకంటున్నాడు, మనం శరీరంలో ఒకరికొకరు అవయవాలం కాబట్టి అబద్ధమాటం మానేయండి. మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న ఈ కొద్ది సమూహంలో ఇక్కడ కూడా మీరు యథార్థంగా మాట్లాడకపోతే ఇంకెక్కడ యథార్థంగా ఉంటారు? స్థానిక సంఘంలో ఇక్కడ కూడా మీరు పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, అంటే కల్మషం లేకుండా ఉన్నట్టు మాట్లాడకపోతే, ఇక్కడ కూడా మీరు సత్యం మాట్లాడకపోతే ఇంకెక్కడ మీరు యథార్థంగా ప్రవర్తిస్తారు? ఇక్కడ కూడా మీరు అబద్ధం ఆడుతున్నారంటే అర్థం ఏంటి? దీనికి చెప్పండి జవాబు. ఇక్కడ కూడా మీరు అబద్ధం ఆడతారంటే అర్థం ఏంటి? ఎక్కడైనా ఆడతారని అర్థం, అంతేగా. ఇక్కడ కూడా మీరు యథార్థంగా లేరు అంటే ఎక్కడైనా ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసులు అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఎవరి దగ్గరైనా కొంచెం మాట్లాడితే మీ దగ్గర మాత్రం అబద్ధం ఆడండి అంటారు. ఎవరి దగ్గర? దైవ సేవకుడి దగ్గర. ఆయన దగ్గర కూడా ఒకవేళ ఆ డ్రామా ఆడాడు అనుకోండి, చెప్పండి ఆడి పరిస్థితి ఏంటి? ఆడు ఎక్కడైనా డ్రామా ఆడతాడు. రక్షించబడిన కొందరు విశ్వాసులతో కలిపి దేవుడు నన్ను ఒక సంఘంగా, ఒక శరీరంలో అవయవాలుగా చేసినప్పుడు నేను దీన్ని గుర్తించాలి. ఇక్కడ కూడా నేను యథార్థంగా లేకపోతే ఇక నా పాత జీవితానికి ఇప్పుడు రక్షించబడిన ఈ జీవితానికి తేడా లేదు. మునుపు ఎలా ప్రవర్తించానో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాను. లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాను. నవీన స్వభావాన్ని ధరించుకున్నాను అంటానికి గుర్తు ఏంటి అంటే ఏం గుర్తు లేదు. ఎందుకంటే మాట ఏమీ మారలేదు. ఇదివరకు ఎలా మాట్లాడాడు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఇదివరకు ఎలా నటించాడు ఇప్పుడు అలాగే నటిస్తున్నాడు. ఇదివరకు ఎలాగైతే పైకి ఒక రూపం కింద లోపల ఒక రూపం పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. ఏం తేడా వచ్చిందంటే ఏం తేడా? ఇది స్థానిక సంఘానికి ప్రమాదం.
ఎందుకంటే శరీరంలో అవయవాలు ఒక అవయవం ఇంకో అవయవంతో నిజం చెప్పకపోతే అది శరీరాన్ని పాడు చేస్తుంది. అది శరీరాన్ని పాడు చేస్తుంది. రీసెంట్గా మాకు తెలిసిన ఒక అతను హాస్పిటల్ పాలయ్యాడు. ప్రాణం మీదకి వచ్చేసింది, సడన్గా చనిపోయాడు. ఏంటి అంటే అతని సిమ్టమ్స్ లేవన్నమాట. సిమ్టమ్స్ లేవు. స్ట్రోక్ వచ్చింది, చనిపోయారట. సిమ్టమ్స్ లేవు. బాగానే ఉన్నాడు, ఏం లేవు, తిరుగుతానో డామ్మని పడిపోయాడు. తన శరీరం తనకి సరైన సంకేతాలు ఇవ్వలేదు. స్థానిక సంఘంలో అబద్ధం ఆడటం మానేయాలి, కథలు చెప్పటం మానేయాలి. కవరప్ చేసుకోవటం అంటారు, మీకు అర్థమవుతా కవరప్ చేసుకోవటం అంటే? సమర్థించుకోవటం, కథలు అల్లి చెప్పటం, లేనిపోనివి నిజాలన్నట్టుగా నటించటం. ఇది మానకపోతే మీరు మారు మనసు పొందలేదని రుజువు అవుతూ ఉంటుంది. మీ వల్ల సంఘం పాడైపోతాం. నా వల్ల మీరు పాడైపోతారు, మీ వల్ల నేను పాడైపోతాను. మొదటిది, అబద్ధం ఆడటం మానాలి, సత్యం మాత్రం పలకాలి అని మనం తీర్మానించుకోవాలి. ఎంత స్పష్టంగా రాశారు చూడండి. అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఒక చిన్న ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. మీ తోటి విశ్వాస సంఘంలో కనపడిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా సత్యమే మాట్లాడుతున్నారా, తేడాగా మాట్లాడుతున్నారా? దట్స్ ద చెక్ పాయింట్. అందరితో ఒకేలాగా మాట్లాడడం మనం, తేడాలు ఉంటాయి. ఆ తేడాలు పోయే వరకు ఆ చర్చిలో ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. కొంచెం కిందకు వస్తే 29వ వచనం, దానికి విరుగుడు, దాని కొనసాగింపు లేకపోతే. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడాలి. లైన్లో వెళదాం. వినువారికి మేలు కలిగినట్లు మాట్లాడాలి. అబద్ధాలు ఆడటం మానేయాలి, నటించడాలు మానేయాలి. కానీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలట? మేలు కలిగేటట్టు మాట్లాడాలి. వినేవాళ్ళు, మీరు మాట్లాడాక వినేవాళ్ళకి కొంచెం ఆదరణ కలగాలి, మేలు కలగాలి. మీతో మాట్లాడాక నా మనసు తేలికైందండి, నెమ్మదికి వచ్చిందండి అని అనాలి. మీతో మాట్లాడాక నాకు భయం పెరిగిందండి, ఇంకా కన్ఫ్యూజన్ వచ్చింది, ఇంకా టెన్షన్ పెరిగింది అనకూడదు. కొంతమంది మాట్లాడితే ఇక ప్రాబ్లం డబుల్ అవుద్ది. ఒంట్లో బాగోట్లేదండి అన్నాం అనుకోండి, ఏం పర్లేదు అంటారు కొంతమంది. వాళ్ళు ఉంటారు, అమ్మో చూపించుకోపోయావా, ఈ మధ్య ఎవరో గుండెపోటు చచ్చిపోయి నువ్వు కూడా పోతావేమో అంటారు. వీడికి లేనిపోంది వస్తుంది అప్పుడు. ఈ మాట చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. మీరు మాట్లాడితే వాళ్ళకి మేలు కలగాలి, మీరు మాట్లాడితే వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలి, మీరు మాట్లాడితే వాళ్ళకి క్షేమం కలగాలి. అంటే క్షేమాభివృద్ధి అనే పదం ఎఫ్ఎస్సి పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో పదే రాయబడి ఉంది. అర్థం ఏంటంటే, మీరు మాట్లాడటం వల్ల వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి, ఆత్మీయంగా వాళ్ళు కొంచెం బలపడాలి, విశ్వాసంలో వాళ్ళు కొంచెం పర్వాలేదు అని వాళ్ళకి ధైర్యం తెచ్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు మళ్ళీ దేవుని వైపు ఒక అడుగు ఇష్టంగా నడిచేలాగా మీరు వాళ్ళని వెనక నుంచి ప్రోత్సహించాలి. మీ వల్ల వాళ్ళు కృంగిపోకూడదు, మీ వల్ల వాళ్ళు నిరాశ చెందకూడదు, మీ వల్ల వాళ్ళ భయం పెరగకూడదు, వాళ్ళ సందేహాలు పెరగకూడదు. మీ వల్ల వాళ్ళకు కొంచెం ఆదరణ కలగాలి, నమ్మకం కలగాలి, కొంచెం ప్రోత్సాహం కలగాలి, ఊరట కలగాలి. అలాగని ఇక గాలి కొట్టేద్దామా, అదొక ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇక వాడే చెప్పినా ఏం పర్లే అయిపోద్ది అంటా ఉంటాడు. ఏం పర్లేదు ఏంట్రా, ₹1,00,000 అప్పు తిరిపోద్ది, ఏం పర్లేదు, ఎక్కడ తిరుగుద్ది ₹1,00,000? అది కూడా మళ్ళీ నటించడం ఉండకూడదు. ఇక్కడ రాసిన మాట మీరు గమనించండి, అవసరమును బట్టి మీరు ఎంతవరకు వాళ్ళని ఆదరించగలరో
అంతవరకే. ఎప్పుడో అప్పుడే, అవసరాన్ని బట్టి. నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని పర్లేదు నాన్న అంటావా? పెద్దానికి ఓ గాలి కొట్టమని అంటలేదు. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆత్మీయ క్షేమాన్ని కోరుకుంటూ, నేను మాట్లాడటం వల్ల వాళ్ళకి మేలు కలగాలి. వీడితో మాట్లాడకూడదు, ఆడేం మాట్లాడతాడో ఆడికి తెలియదు అనుకునే వాళ్ళు ఉన్నారుగా. వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలట. సామెతల గ్రంథంలో ఉంది. తర్వాత బోల్డన్ని నానుళ్ళు ఉన్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో సామెతలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడితే ఔషధం లాగుంటుంది, అంటే వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుద్ది. కొంతమంది మాట్లాడితే రోగం పెరుగుద్ది. కొంతమంది మాట్లాడితే పొడిచినట్టుగా ఉంటుంది, గాయం రేపుతారు వాళ్ళు. కొంతమంది మాట్లాడితే గాయం తగ్గుతుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వినువారికి మేలు కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి, అనుకూల వచనాలు పలకాలి. వీళ్ళని నేను ఎంకరేజ్ చేయటానికి ఏం మాట్లాడితే బాగుంటుంది, వీళ్ళని నేను దేవునిలో పురికొల్పటానికి ఏం మాటలు మాట్లాడితే బాగుంటుంది, ఏ మాట మాట్లాడితే వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మళ్ళీ జీవితంలో ముందుకి కొనసాగుతారు. అంటే ఈ మధ్య ఒక సోదరుడు నాతో మాట్లాడి చెప్పాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడట, మనం మాట్లాడేటప్పుడు మన నోటికి ఫిల్టర్ వేసుకోవాలట. ఫిల్టర్ అంటే అర్థం అవుద్దా? ఏంటి ఫిల్టర్ అంటే? ఫిల్టర్ అంటే అనొచ్చా అనకూడదా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు నన్ను ఏదో అడిగారు, వెంటనే జవాబు ఇచ్చేయకూడదు. నేను ఒక సెకండో 2 సెకండ్లో ఆలోచించుకొని ఏమనాలి, ఇలా అనొచ్చా ఇలా అనకూడదా అనుకొని జవాబు ఇవ్వాలి. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఏది నోటికి వస్తే అది మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసి. మీరు ఆలోచించండి, ఇతరులు మాట్లాడితే మనసు గాయపడే అనుభవం లోకస్తులంటే గాయపడుతున్నామా, విశ్వాసులంటే గాయపడుతున్నామా? ఎంత ఘోరం అది. విశ్వాసులు కూడా గాయం చేస్తారా? విశ్వాసులు కూడా నొప్పి కలిగేలా మాట్లాడతారా? విశ్వాసులు కూడా దెప్పి పొడుస్తారా? విశ్వాసులు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారా? విశ్వాసులు కూడా పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడతారా? విశ్వాసులు కూడా డొంక తిరుగుడుగా మాట్లాడతారా? చూస్తున్నాం కదా ఇవన్నీ. విశ్వాసులా కాదా వాళ్ళు? దేవుడు నమ్ముకున్నాక ఏ మాత్రం మాట తీరులో మార్పు లేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఈ మాట కూడా చూడండి, 3 పదాలు వచ్చినాయిగా. మేలు కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి, అనుకూల వచనం మాట్లాడాలి, దుర్భాష ఏదైనను మీ నోట. 1 అబద్ధం ఆడద్దు, 2 తప్పు మాట ఏది మీ నోట్లోంచి రాకూడదు, చెడు మాట ఏది రాకూడదు. దుర్భాష, నెగిటివ్గా ఒక్క మాట కూడా మాట్లాడద్దు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడద్దు. నేను ఎంపీసీ చదువుదాం అనుకుంటున్నాను, నీ వాళ్ళు ఎక్కడ అవుతురా, ఎందుకురా అనవసరంగా అని అనమాకండి. ఆడు చదువుతాడు లేదా ఆడు తేల్చుకుంటాడు, నువ్వెవడు చెప్పటానికి. ట్రై చేయి, కొంచెం కష్టపడాలి నాన్న అని చెప్పు, అని నీకెందుకురా అనమాక. మీకు అర్థమవుతుందా? అనుకూలంగా మాట్లాడటం అంటే వాడి చేతకాని పని అని చేయమని కాదు, అలాగని వాడిని నిరాశపరచడం కూడా అవసరాన్ని బట్టి ఎంత మాట్లాడాలో అంత మాట. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటే మనకేమర్థం అవుద్దంటే, దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మనకు మాట్లాడటం రావట్లేదు. మన మాటలు బట్టి ఎవడైనా మనకి విశ్వాస కాదా ఓ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవడికి సర్టిఫికేట్ కాదు. యాకోబు భక్తుడు ఏమన్నాడు, మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, నాలుకను మీరు
స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయి. ఒక చిన్న అగ్ని ఒక పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది. మాట్లాడటం సరిగా రాని ఒక విశ్వాసి సంఘాన్ని తగలబెట్టేస్తాడు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వాళ్ళు అనకపోయినా అన్నారని వీళ్ళు అన్నదానికి వేరే అర్థాలు చెప్పి లేనిపోనన్ని పెంచేస్తూ ఉంటాడు. చాలా ప్రమాదం. మాట్లాడటం రాని వాడి వల్ల సహవాసానికి ప్రమాదం ఉంది. ఎలా పడితే అలా మాట్లాడటానికి వీల్లేదు. నేను మాట్లాడే మాటల వల్ల ఇతరులు మేలు పొందుతున్నారా, ఆదరణ పొందుతున్నారా, ధైర్యం తెచ్చుకుంటున్నారా, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుతుందా, నేనేమన్నా మంచిగా వాళ్ళకి నెమ్మది కలిగేలా ఒక మంచి మాట మాట్లాడానా? ఒక సంగతి నేను నేర్చుకున్నాను చాలా సంవత్సరాల తర్వాత ఆత్మీయ జీవితంలో, చాలా సంవత్సరాలుగా. నీకేం మాట్లాడటం రాకపోతే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. తెలిసినట్టుగా ఏదో చెప్పేది, అన్నిటికీ నీ దగ్గర పరిష్కారం ఏమి ఉండదు. మీరు వచ్చేది సమస్య చెప్పారనుకోండి అని ఏమంటాను నేను, ఆయన మొదలెడితే అది తెలియదు, అదేదో మీరు చెప్తున్నారు అది చాలా పెద్ద సమస్య, నాకైతే తెలియదు, మరి అదేంటో నీదే వింటాం, నాకు ఎప్పుడు వినలేదు. మహా అయితే ఏం చెప్తాం, ప్రార్థన చేద్దామండి అని చెప్తాం. అసలు నువ్వు చేసావు ఇదంతా అని మొదలెట్టావు అనుకోండి, ఆడేమంటాడు, ఇక నీకు చెప్పడం నా తప్పు. మీతో పంచుకున్నాక ఎవరైనా నొచ్చుకున్నారా? అనవసరంగా వీడికి చెప్పామని. మీకు చెప్పడం వల్ల మీరు వెళ్ళి మూడో వాడికి చెప్పారా? మీ దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటే, మీరు ప్రపంచం అంతా షేర్ చేసుకుంటే ఇంకెట్లా మిమ్మల్ని నమ్మేది? ఒక మాట మీరు నమ్మకంగా మీ కడుపులో పెట్టుకోలేకపోతే ఏంటి మీ విశ్వాసం? ఇంక ఏ విషయంలో నమ్మాలి? దేనికి నమ్మాలి? ఇంకా ఒక సంగతే మీరు దాచకపోతే ఇక నేను మిమ్మల్ని ఏ విషయంలో నమ్మాలి? ఇవి మాట్లాడుకుంటున్నంత చిన్న విషయాలు కాదు. మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాలని, స్థానిక సంఘాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన మాట తీరు. నీ మాట తీరు వల్ల అయితే మేలు కలగాలి, లేదా ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. అయితే క్షేమాభివృద్ధి కలగాలి, నువ్వు క్షేమం కలగట్లేదు. వాళ్ళకి ప్రయోజనకరంగా మాట్లాడుతున్నావా, లేకపోతే వాళ్ళని నిరాశపరిచేలాగా మాట్లాడుతున్నావా? దుర్భాష ఏది మీ నోట నుండి రానివ్వద్దు. దాని కింద ఒక మాట ఉంది, ఆ పై వచనానికి కలపచ్చో లేదో అని చాలాసార్లు ఆలోచించాను నేను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. కొంతమంది ఆ పై నుంచి, అంటే ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటా వచ్చినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కలుపుకుంటా వచ్చి దీంతో కనెక్ట్ చేస్తారు. నువ్వు మాట్లాడటం, తేడాగా మాట్లాడటం వల్ల కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అవకాశం ఉంది. నువ్వు మనుషుల్నే కాదు నొప్పించేది, దేవుణ్ణి కూడా దుఃఖపెడుతున్నావు. కొంతమందికి అసలు ఆ సెన్స్ కూడా ఉండదు. ఎదుటి వాళ్ళకి గుచ్చుకునేలాగా మాట్లాడాలనే రెడీగా ఉంటారు, కావాలనే మాట్లాడతారు. అలా అనకూడదు అన్నావు అనుకోండి, నీకు తెలియదు, వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తగలాలి అంట. తగలటం ఏంటి అసలు? తగిలేలా మాట్లాడాలనుకునే ఉద్దేశం ఏంటి అసలు? మన మాటలు చాలా ప్రమాదకరమైనవి. యేసుక్రీస్తు వారు అన్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకో చోట ఉంది, మీ మాట ఉప్పు వేసినట్టుగా సారంగా ఉండాలి. ఎంత వేయాలి ఉప్పు? ఎంత వేయాలి? కొలత ప్రకారం వేయాలి. ఎక్కువ వేస్తే ఏమవుద్ది, తక్కువ వేస్తే ఏమవుద్ది? మాటలు కూడా అంతే. కొలుచుకొని మాట్లాడుకోవాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడు. అదేంటో మనకు తెలీదు, మనం చాలా జాగ్రత్తగా పరిమితంగా మీరు పెద్ద మాట్లాడరు అనుకుంటా కదా, అది పెద్ద లోపంలాగా.
ఆడు పెద్దగా మాట్లాడకపోతే మీరు మెచ్చుకోవాలి, రేపు వీడు లెక్క ప్రకారం మాట్లాడుతున్నాడు, వీడు కొంచెం బాగానే ఉంది వీడి దగ్గర మనకని. ఒకడు మళ్ళీ ఆడు వాగుడికి మళ్ళీ నేను చాలా ఓపెన్గా ఉంటానండి, బోళగా ఉంటాయి, ఏది దాచుకోను. ఎందుకు ఉపయోగం మొత్తం కక్కేసి ఆడు కడుపులోది కక్కేసి నేను ఓపెన్ అంటానంటే ఆ వాంతి చూసుకొని నేనేం చేయను. రోత. మన నోటికి అడ్డు పెట్టుకోవాలి, ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, ఏది అనుకుంటే అది మాట్లాడటానికి వీల్లేదు. మనసుకి ఏది అనిపిస్తే అది మాట్లాడకూడదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. యథాలాపంగా ఊరికే ఫ్రీగా మాట్లాడేస్తున్నాను, నేను చాలా ఫ్రీగా ఉన్నాను అనుకోవద్దు. మాట్లాడే ముందు దాన్ని పరీక్షించుకొని మాట్లాడాలి. కొన్ని చెక్ పాయింట్స్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడుదా మనం మాట్లాడుకున్నాం. ఒకటి, నేను అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి, మేలు కలిగేలాగా క్షేమాభివృద్ధి కలిగేలాగా అనుకూల వచనాలే మంచి మాటలే నేను చెప్పాలి, దుర్భాషలు చెడ్డ మాటలు నేను చెప్పకూడదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ ఎఫెసీ సంఘానికే రాస్తున్నాడు పౌలు భక్తుడు. 5వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలెను గాని. ఆ మాటల్లో ఏం కనపడాలట? కృతజ్ఞత కనపడాలట. దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ ఒక మంచి అభిప్రాయమే కనపడాలి. కృతజ్ఞత కలిగి మాట్లాడాలి, ఇష్టంగా మాట్లాడాలి, వాళ్ళ పట్ల ఒక సదభిప్రాయంతో మాట్లాడాలి. ఎదుటి వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి మాట్లాడటం అనేది అసలు మనకి తెలీదు. నేను చాలామందిని, ఈ యంగ్ పీపుల్ని కౌన్సిల్ చేస్తూ ఉంటాను. చెప్పకూడదు కానీ ఉదాహరణ ఎందుకో గుర్తొచ్చింది. కౌన్సిల్ చేస్తూ ఉంటే కొంతమందికి విపరీతమైన సమస్యల్లో ఇక రోజు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వరుసగా ప్రతిరోజు 1 గంట చొప్పున వరుసగా వచ్చేవాళ్ళు. 1 నెల 2 నెలలు వచ్చేవాళ్ళు. అదే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక వాళ్ళకి నాకు సంబంధం ఉండదు. అంటే ఆ తర్వాత రావాలని కాదు కానీ, అంటే ఇప్పుడు టచ్లో ఉన్నట్టుగా తర్వాత ఉండరు. ఆ తర్వాత ఒకసారి కనపడితే ఈడెవడో అన్నట్టుగా చూస్తారు. నాకే సిగ్గేస్తుంది. ఏంటి వాళ్ళ ప్రవర్తన చూసి, ఏంటి ఇట్లున్నారు అంటే, ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా, పలకరించాలా వద్దా, నా మీద నాకే డౌట్ వచ్చేలాగా. ఒకళ్ళు నేను 2 నెలల పాటు 3 నెలల పాటు రోజుకు మాట్లాడి కౌన్సిల్ చేసి మొత్తం మీద సెట్ చేసి పెళ్లి చేయించాను. పెళ్ళాక అడ్రస్ లేరు. పెళ్ళైన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనపడితే చూసి, ఏమైపోయావన్నా అంటే, ఎక్కడ బిజీగా ఉన్నాం కదా అంటున్నారు. ఓ కరెక్టే. విషయం ఏంటి తెలుసా? ఇందులో ట్విస్ట్, వాళ్ళు నన్ను పెళ్ళికి పిలవాల. ఏ పెళ్ళైతే సెట్ చేశాడో అని పెళ్ళికి పిలవాల. ఇప్పుడు నేను అడగనా వద్దా, పెళ్ళికి పిలవలేదు ఏంటని? ఎంత అసహ్యంగా ఉంటుంది. నేను అడగల, వాళ్ళు చెప్పట్లా. అంటే ఏం జరగనట్టుగానే మాట్లాడుతున్నారు. ఏం జరిగినట్టు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు తవ్వుకోవాలి ఆ స్టోరీ? నా దగ్గర ఒకటే కొలమా, నేను వాళ్ళకి హెల్ప్ చేయాల్సినప్పుడు చేశాక ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. ఎందుకు? లేకపోతే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు నాకు టచ్లో ఉండాలి. ఇదంతా ఎందుకు? నాకు ప్రశాంతంగా ఉంటాను, నా బతు నేను బతుకుతాను. కృతజ్ఞత ఎవరికి ఉండాలి? వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి లేనప్పుడు నేనేం చేయాలి? మర్చిపోవాలి. నాకు కృతజ్ఞత ఉండాలి. నాకెవరైనా సహాయం చేస్తే నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు నా మేలు చేయవసరం లేదు. మంచిగా మాట్లాడితే ఏం ఖర్చు అవుద్ది? మంచిగా మాట్లాడితే ఏం ఖర్చు అవుద్ది? వాళ్ళు పలకరించారు, 1 నిమిషం ఆగి మాట్లాడితే ఏం ఖర్చు అవుద్ది? నవ్వితే ఏమైపోద్దో? ఒక ఆయన నవ్వకూడదు బాబు, నవ్వితే మళ్ళీ డబ్బులు అడుగుతాడు. ఈ మాట చూడండి, కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు.
విశ్వాసులు మాట్లాడతారు ఈ మాటలు? విశ్వాసులు మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడతారు కాబట్టే పౌలు భక్తుడు రాసింది. అవకాశం ఉంది కాబట్టే రవి జకర్యాస్ అని ఆయన ఒకసారి ఈ మాట చెప్పాడు. ఎంత నాకు బాగా ఉపయోగపడింది. మాట గుర్తుపెట్టుకోండి. వాట్ యు లాఫ్ ఎట్ సేస్ వాట్ యు ఆర్. నువ్వు ఏ విషయాలకి నవ్వుతావో అదే నువ్వు. ఇది నాకు యూనివర్సిటీకి వెళ్ళాక నాకు అనుభవంలోకి వచ్చింది. నా క్లాస్మేట్స్ ఈ బూతులు ఏమన్నా ఇక్కడ పదాలు, సరసోక్తులు, వల్గర్ జోకులు, బూతుల్ని జోకులు చెప్పటం, అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, డబుల్ మీనింగ్లు వచ్చే మాటలు మాట్లాడటం. సరసోక్తులు అంటే అర్థం అదట, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడటం. ఒకవైపు అది మామూలు మాట్లాడుతుంది, మరోవైపు భూత అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. 1-2 సార్లు వాళ్ళు వేస్తూ ఉంటే నాకు నవ్వు వచ్చేది. అంటే ఆ జోక్కి నాకు నవ్వు వచ్చేది. ఒకరోజు అనుకున్నాను ఏంటంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జోక్ వేసినప్పుడు నవ్వకూడదు. ఎందుకంటే నన్ను నేను నిగ్రహించుకోవాలి. ఎందుకు నవ్వకూడదంటే, ఇటువంటి వాటిని నేను ఆనందించను అని వాళ్ళకి నేను చెప్పాలి. నా జాయ్, నా హ్యాపీనెస్ ఈ పనికి మాలిన బూతు మాటల్లో లేదు, వేరే వాటి మీద ఉంది నా దృష్టి. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నేను వాళ్ళు ఇట్లాంటి జోక్స్ వేసినప్పుడు నేను నవ్వకుండా ఉండాలి. నవ్వితే ఏమవుద్ది? నేను నవ్వుతుంటే వాళ్ళకి సంతోషం, ఏడు మనలాగే. నేను ఎప్పుడైతే నవ్వటం ఆపేసుకున్నానో, కంట్రోల్ చేసుకుంటున్నానో, కొంతకాలానికి అది ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను ఉండంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకడు అరే అని, ఇగో తర్వాత చెప్తాలి, మనోడు ఉన్నాడుగా తర్వాత చెప్తాలి అనేవాళ్ళు. అప్పుడు నేనేమన్నా పర్లేదు చెప్పాను, అలా అనకూడదు. మనోడు ఉన్నాడు తర్వాత చెప్తా అనగానే, అమ్మయ్య చాలు, నాకు కావాల్సిన మార్పు నేను కనపడింది, నేను ఇలాగే దీన్ని కంటిన్యూ చేయాలి. ఏ విషయాలకి మీరు నవ్వుతారు? ఎటువంటి విషయాలకి మీరు నవ్వుతారు? ఏ జోకేసినా కూడా నవ్వుతారా? కొంతమంది జబర్దస్త్ చూసా ఎకిలిబడి నవ్వుతూ ఉంటారు. ఇక టీవీలో వస్తున్నాయి కాబట్టి ఆ బూతులు ఆ ప్రోగ్రాం నుండి నవ్వుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళని అడిగా, నీకేం అనిపించదా? ఏమనిపించదా? ఈ షార్ట్లు ఇన్స్టాలు ఉంటాయి కదా, చూస్తూ ఉంటారు, అన్ని బూతులే. ఆ బూతులు చూడటానికి వాళ్ళకి అభ్యంతరం అనిపించట్లేదు, వినటానికి. మీరు చెప్పండి, చూడటానికి అభ్యంతరం లేనివాడు, వినటానికి అభ్యంతరం లేనివాడు రేపు మాపు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కొంతమంది కోపం రాగానే నోట్లోంచి ఏమొస్తాయి? ఎందుకు వస్తాయి? లోపల ఉన్నాయి కాబట్టి. ఆ బూతులు నీకు ఫెమిలియర్ అయితేనేగా నోటికొచ్చేది. ఒకళ్ళు ఉంటారు, ఏం తిట్టాలో అర్థం కావట్లేదు అంటాడు. ఎందుకు? వాడు పాపం ఏం నేర్చుకోలేదు, పాపం వాడు సంతోషం, ఆడ తిట్టడం కూడా రావట్లేదు ఆడికి. ఒకడు కోపం వస్తే సంస్కృతం మొత్తం బయటకు వస్తుంది. ఎందుకు? ఆ చెత్త అంతా వాడు లోపల నింపుకున్నాడు. నువ్వు ఏం మాట్లాడుతావో ఆ మాటలు చెప్తాయి నువ్వేంటో. నువ్వు దేనికి నవ్వుతావో అవి చెప్తాయి నువ్వేంటో. ఇంకో మాట కూడా ఉన్నాడు, వాట్ వీ వీప్ ఎట్ సేస్ వాట్ వీ ఆర్. ఏ విషయాలకు నీకు బాధ కలిగి నీ కన్నీళ్లు కారుస్తావో అది చెప్పుద్దు నువ్వేంటో. మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలకి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో కూడా జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన మాటలు వినటానికి కొంతమందికి ఇష్టం, దానికి ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారు. అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, తెలుసా మీకు సురేష్ గారు మొన్న, అవునా అనుకున్నా నాకు ఎప్పటి నుంచో డౌటు. టైం వేస్ట్ మాటలు. ఇక్కడ ఒక మాట ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. నా సమయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని, వేస్ట్ మాటలు మనం మాట్లాడటమే కాదు, వేస్ట్ మాటలు మాట్లాడేవాడు ఎవడని ఉంటే వాడి విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. ఎవరు ఎలా మాట్లాడతారో మీరు చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటే దూరం పెట్టండి.
కనీసం వాడికి అర్థం అవ్వాలి, నా మాట తీరు బట్టి వీళ్ళు నాతో సరే అని వాడన్న మాట తీరు మార్చుకుంటాడు. ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది, వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి, వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు, మోసపరచనీయకుడు అని చెప్పి ఆ వచనం చివరిలో ఏముంది? అట్టి వారితో పాలివారై ఉండకుడి, అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఒకసారి యూనివర్సిటీలో నేను నా క్లాస్మేట్ ఒకరితో వెళ్తున్నాం. వాడు వెళతా ఒక అమ్మాయిని కనపడగానే అమ్మాయిని ఏదో కామెంట్ చేశాడు. చేసి ఏమెరగనట్టు అంటే వాడు అసలు అన్నాడో లేదో కూడా జనాలకి డౌట్ వచ్చి అంత సామ్కి వెళ్ళిపోతున్నాడు. పెద్ద యాక్టర్ వాడు. అన్నాడు, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరన్నారంటే ఎవరికి తెలీదు. ఆ గుండె ఒక్కసారి జల్లుమంది. వీడెక్కడో నన్ను ఇరికించేటట్టున్నాడు. ఎందుకు? ఆడు యాక్ట్ చేస్తున్నాడు, మనకు యాక్షన్ రాదు. ఆ అమ్మాయి అంక ఈడంక నేను చూస్తున్నాను అనుకో, అమ్మాయి ఉంటుంది, ఎరా నువ్వు కానీ ఆడు కానీ అయి ఉంటారు కదా అని అమ్మాయి గుర్తుపెట్టేస్తుంది. నేను అనలేదండి అంటాను, కానీ వాడి ఫ్రెండ్వే కదా. ఆ రోజు అనుకున్నాను, వీడితో నేను కలిసి తిరగకూడదు. అదేంటి రమ్మంటే వెళ్ళేవాడిని కదా, ఆడు రమ్మంటే ఎవడు రమ్మని ఆడు రమ్మంటే వెళ్ళేవాడు. ఎందుకంటే ఆడితే వెళ్ళానంటే ఎక్కడో చోట నేను ఆడికి నోరు ఆగదు, మనకి ఏం చేయాలో అర్థం కాదు. అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు డిసైడ్ చేసుకోండి, మీకు అర్థమవుతుందా? మనుషులు ఎలా మాట్లాడతారో దాన్ని బట్టి మీరు వాళ్ళతో సహవాసం చేయాలనే కొలమానం మీకు కనపడుతుందా? వ్యర్థమైన మాటలతో కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు జాగ్రత్త పడండి. అట్టి వాళ్లతో మీరు పాలివారై ఉండద్దు. మాట్లాడటం రాని వాడిని దూరంగా పెట్టండి. ఎవరన్నారో తెలీదు, మాట్లాడటం రాని వాడితో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అర్థం ఏంటి? దొందే. మీకు వాడి దగ్గర కంఫర్టబుల్గా ఉంది, మీరు వాడి దగ్గర సరదాగా ఉంది, వాడితో టైం మీరు చెప్పండి ఎంజాయ్ చేస్తున్నారు, మీకు అది నచ్చుతుంది. మీరు వాడితో సావాసం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాడు చెప్పే పనికి మాలిన మాటలు మీకు రుచిగా ఉన్నాయి, మీకు అది వినసొంపుగా ఉన్నాయి. అందుకే అంతంత టైమును మీరు అక్కడ కేటాయిస్తున్నారు. ఇంగ్లీష్లో నిన్న మొన్న ఒకటి చదివాను, ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు వదిలేయండి, ఆడు మాట్లాడుకుంటాడు. మీరు ఆడి స్థాయికి దిగమాకండి. మీరు కూడా వాడి స్థాయికి దిగారంటే అర్థం ఏంటంటే రెండూ ఒకటే. మీరు ఎవరితో సహవాసం చేయాలో కూడా మీ మాటలు బట్టి నిర్ధారించుకునే ఒక కొలమానం ఉంది ఇక్కడ. నా మాటలు బట్టి మీరు నాతో ఉండాలా లేదా మీరు డిసైడ్ చేసుకుంటున్నారు, మీ మాటలు బట్టి నేను మీతో ఉండాలా లేదా నేను డిసైడ్ చేసుకుంటున్నాను. స్థానిక సంఘంలో గనక ఓ 10 మంది విశ్వాసులు ఈ వ్యక్తితో మనకి ఇబ్బంది, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు, సంఘానికి చేటు కలిగిస్తున్నాడు అనుకుంటే ఏంటి నా పరిస్థితి? నా వల్ల మీకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళని దూరం పెట్టండి. 6వ అధ్యాయానికి వస్తే ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పౌలు భక్తుడి విన్నపం, ఇన్ని మాటలు చెప్పిన ఆయన 6వ అధ్యాయం 19వ వచనం మరియు 6:19, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఎక్కడున్నాడంటే ఆయన జైల్లో ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నేను సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. సింపుల్గా చెప్పండి, నా కోసం ప్రేయర్ చేయండి అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. నా కోసం ప్రేయర్ చేయండి అని అడుగుతున్నాడు. ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడేలాగా నా కోసం ప్రేయర్ చేయండి. సువార్తను ఎలా ప్రకటించాలో అలా ప్రకటించడానికి కావలసిన ధైర్యం కావాలట, వాక్శక్తి కావాలట. ఆ మాట చూడండి,
మాట్లాడవలసినట్లుగా మాట్లాడుటకై ధైర్యం కావాలట సువార్త చెప్పడానికి. పౌలు గారికి ఈ సువార్త చెప్పడానికి భయమా? పౌలు గారికి సువార్త చెప్పడానికి భయమా? ఎందుకు అడుగుతున్నాడు ధైర్యం కోసం? ప్రతిసారి ధైర్యంగా చెప్పాడు కాబట్టి ఇక మనం ఎప్పుడైనా అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ లేదు ఆయనకు. ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడటం, అది ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి, కలపకూడదు, తీసేయకూడదు, ధైర్యంగా చెప్పాలి. ఆ చెప్పడానికి కావలసిన జ్ఞానం, వాక్ శక్తి కావాలి. చెరసాల్లో ఉండి నేను సువార్త చెప్తున్నప్పుడు ఏ కారణం చేత కూడా నేను వాళ్ళు పెట్టే హింసలకు భయపడకూడదు, వెనక్కి తగ్గకూడదు. గతంలో నిలబడ్డాను, ఇప్పుడు నిలబడతాననే అతి నమ్మకం ఎవరికి ఉండకూడదు. పౌలు భక్తుడే నా కోసం ప్రార్థన చేయండి, మాట్లాడవలసినట్టుగా మాట్లాడటానికి, సువార్త ధైర్యంగా చెప్పటానికి, నాకు వాక్శక్తి కోసం, నా కోసం పట్టుదలగా విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి అంటే మరి మనం పరిస్థితి ఏంటి? మీరు చెప్పండి. తోటి విశ్వాసులతోనే, నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను, ముగిస్తున్నాను. తోటి విశ్వాసులతోనే సత్యం పలకటం మనకు రానప్పుడు, తోటి విశ్వాసులతోనే మేలు కలిగేలాగా మనకు మాట్లాడటం రానప్పుడు, క్షేమాభివృద్ధి కలిగేలా మాట్లాడటం రానప్పుడు, అనుకూల వచనాలు పలకటం మనకు రానప్పుడు, తోటి విశ్వాసులతో మాట్లాడేటప్పుడే వాళ్ళకి పురుకొల్పేలాగా ప్రోత్సహించేలా మాట్లాడటం నాకు రానప్పుడు, ఇంకా వ్యర్థమైన మాటలు, పోసుకోలు కబుర్లు, పోకిరి మాటల దగ్గరే మనం సమయం సరదాగా గడిపేసే లక్షణాలు మనకు ఉన్నప్పుడు ఇంకా సువార్త చెప్పే స్థాయికి ఎప్పుడు వస్తాం? బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సిన విధంగా వాక్శక్తితో నువ్వు సువార్త చెప్తే వాడు విని రక్షించబడే స్థాయి ఎప్పుడు కలుగుద్ది? పక్కనోడితో మాట్లాడటమే నీకు రాదు, ఇక నువ్వు దేవుడి సువార్తను వాడికి అర్థమయ్యేలా చెప్పి వాడి హృదయంలో పశ్చాత్తాపం వచ్చేలాగా చెప్పడం నీకు ఎప్పటికి వస్తుంది? చూడండి ఏ స్థాయిలో వెనకబడిపోయి ఉన్నాం మనం. సువార్త ప్రకటిస్తూ దేవుడి పనిలో తలమునకలైపోవాల్సిన విశ్వాసులు బయటికి వెళ్తే సువార్త చెప్తారు, ఇంటికి వస్తే సువార్త చెప్తారు, అవకాశం దొరికితే జార విడుచుకోరు, ప్రతి అవకాశాన్ని సువార్త కోసం వాడుకుంటారన్న మొదటి శతాబ్దపు విశ్వాసులకి మనకి తేడా ఏంటి? వాళ్ళు సువార్త చెప్పే పనిలో బిజీగా ఉన్నారు, మనం పోసుకోలు కబుర్లు మాట్లాడుకునే పనిలో బిజీగా ఉన్నాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. సువార్త ఎలా చెప్పాలి అని నేర్చుకుందామని ఆలోచన అసలు మనకు లేదు. ఎలా చెప్పాలి తెలీదు, ఏం చెప్పాలి తెలీదు, ఎలా మాట్లాడాలన్నదే మనకు రాదు, ఇక ఎలా సువార్త చెప్పాలన్నది ఎలా వస్తుంది? మామూలు మాటలే చేత కావట్లేదు, సువార్త మాటలు ఏం చెప్తాడు? కానీ పౌలు భక్తుడు చూడండి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. మరి ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ వినయం, మీరు ఎప్పుడైనా సంఘ ప్రార్థనలో, శనివారం ప్రార్థనలో, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్స్లోనూ నాకు మాట్లాడటం రావట్లేదు, నాకు మాట్లాడటం సరిగ్గా వచ్చేలా ప్రార్థన చేయండి అని ఎవరైనా అడగటం విన్నారా మీరు? అయ్యనరు. ఇల్లు కట్టుకుంటున్నాం బ్రదరు, లోన్ కోసం ప్రార్థన చేయండి అంటాడు. కానీ నా ఇల్లు కట్టుకోవాలి, జ్ఞానంగా మాట్లాడటం నా నేర్పించమని దేవుడిని అడగండి అని ఎవడని అడుగుతాడా? అసలు మాట్లాడటం నేర్పించమని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా మీరు? ఆ ఇంట్రెస్ట్ లేదు మనకి. మాట్లాడాల్సిన విధంగా మాట్లాడటం నాకు కావాలి. ఆత్మీయ జీవితంలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి. నా వల్ల ఒకరికి మేలు కలగాలి కానీ నా మాటల వల్ల ఎవరికి కీడు కలగకూడదు. ఇది నేను నేర్చుకోవాలి, నేను అభ్యాసం చేయాలి, నా జీవితంలో ఇది భాగం అవ్వాలి, నేను ఇదివరకటికి ఇప్పటికీ నా జీవితంలో ఈ మార్పు కనపడాలి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? మీ వ్యక్తిగత జీవితం కోసం, మీ మాటలో మార్పు కోసం మీకే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక ఎప్పటికీ మీరు సువార్త నేర్చుకొని సువార్తను ఎఫెక్టివ్గా సువార్త ప్రకటిస్తారు? మీకు అర్థమవుతుందా? బయట సాధారణంగా మాట్లాడటం రానివాడు వెళ్ళి సువార్త చెప్తే ఏమవుద్ది? మామూలు మాట్లాడటం రానివాడు వెళ్ళి సువార్త చెప్తే ఏమవుద్ది? ఆయన ఎవరో వచ్చాడుగా, కోయి అనుకుంటూ వచ్చాడుగా. ఏంటది?
మాట్లాడటం రాకేగా. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియపోవటం వల్లేగా. సంఘం ఎదుట ఏం చెప్పాలి, వ్యక్తిగతంగా ఏం మాట్లాడాలి తెలియకపోబట్టేగా. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఉండాల్సిన గంభీరత, ఆ సీరియస్నెస్, ఆ గౌరవం, ఆ సిన్సియారిటీ లేకపోవటం వల్లే కదా. దేవుని సువార్త చెప్పేటప్పుడు కూడా వెకిలిగా జోకులు వేసేవాళ్ళు మీరు వినలేదా? ప్రసంగాలు చేసేటప్పుడు కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవాళ్ళు వినలేదా మీరు? పిచ్చిగా మాట్లాడి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేరా? సువార్త ప్రకటించేటప్పుడు ఎలా మాట్లాడాలో దానికోసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. సాధారణ మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, ఏం మాట్లాడకూడదో మనకు తెలియదు, ఎలా సువార్త చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఏం తెలుసు మనకి అంటే రావటం. మునుపటి ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి తేడా చూడండి. ఏం కనపట్లేదా? మరి ఏం జరిగింది? ఏం జరిగింది? ఎవరికీ తెలియదు. నిజంగా రక్షించబడ్డావా? తెలియదు. నిజంగా సువార్త అర్థమైందా? నిజంగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టావా? చాలామంది విశ్వాసుల జీవితాల్లో బాప్తీసం తీసుకునే ఒక కార్యక్రమం ఉంటుంది అంతే. ఆ బాప్తీసానికి ముందు వాళ్ళు ఎలా ఉంటారో బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటారు. అదొక కార్యక్రమం అంతే. ఆ కార్యక్రమం వచ్చింది, అయిపోయింది, వీళ్ళు ఫోటో దిగుతారు, ఆ డేట్ చెప్పుకుంటూ ఉంటారు. నేను ముగిస్తున్నాను. మన మాటలు మన ఆత్మీయ స్థాయి ఏంటో చెప్తాయి. మన మాటలు మన పరిణతి స్థాయి ఏంటో చెప్తాయి. హౌ మెచ్యూర్ యు ఆర్ నీ మాటలు చెప్తాయి. హౌ స్పిరిచువల్ యు ఆర్ నీ మాటలు చెప్తాయి. అర్థవంతంగా క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడే స్థాయి నుంచి ధైర్యంగా వాక్శక్తి కలిగి సువార్త చెప్పే స్థాయికి ఎప్పటికి ఎదుగుతాం? ఎప్పటికి ఎదుగుతాం? తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం.